100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత క్యూరియాసిటీ ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళినటువంటి పవన్ ఏం చేయబోతున్నారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేటువంటి విషయం పైన కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పిఠాపురంలో ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, మొత్తానికి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఏం కార్యక్రమాలు ఉండబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి స్వాగతం అందించబోతున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు? సరే, ఆయన పిఠాపురానికి పోటీ చేయడానికి వచ్చినప్పుడే ఆయన గెలిచాడు, ఆయన గెలిపించుకుంటాము అనేటటువంటి దృఢమైన నమ్మకంతో ఉండేటటువంటి పిఠాపురం వాసులందరూ అదే రకంగా అంతే ధీమాగా నేను పనిచేసి గెలిపిస్తాను అన్నటువంటి వ్యక్తి వర్మ గారు. వీరందరూ కూడా వారి గెలుపు వారి నామినేషన్ వేసిన రోజే ఊహించిన పరిణామమేనండి. కానీ ఊహించని పరిణామం ఏంటంటే, మనం డెవలప్ చేయాలని మనసు నిండా కోరిక ఉంది, కానీ డెవలప్ చేయడానికి సంబంధిత ఫండ్ ఎంతవరకు ఉంది? సో పంచాయతీ దానికి శాఖ మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, పంచాయతీ గ్రామీణ శాఖ. సో ఆయనకి సంబంధించిన ప్రతి శాఖలో ఎంత డబ్బు ఉంది అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారండి. అదే రకంగా పిఠాపురాన్ని ఒకరు డెవలప్ చేయాల్సినటువంటి పని లేదు. పిఠాపురం నుంచి పక్క దేశానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు, అంటే అక్కడ టీడీపీనా, జనసేన, బీజేపీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్టీలకు అతీతంగా ఉన్న ప్రతి ఒక్కరూ మా ఏరియాని, మా గ్రామాన్ని, మా మండలాన్ని మేమే డెవలప్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు మెరుగ్గా ఉంది, ఎంతవరకు మనకి నిధులు అవైలబిలిటీగా ఉన్నాయి అనేది శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత వారందరూ నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి ఓటేయడానికి వచ్చి ప్రచారం చేసిన వారు, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఫ్యామిలీస్, కాలిఫోర్నియా, సౌదీ, ఆస్ట్రేలియా, కెనడా, వీళ్ళందరూ కూడా తరలి వచ్చి వారు కొన్ని వేల కోట్లకు అధిపతులు అయి ఉండొచ్చేమో, అక్కడ బ్రతుకు తెరుక్కి వెళ్ళి ఉండొచ్చేమో అక్కడ. కానీ ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అన్న ఇక్కడికి వచ్చి నుంచుంటున్నాడు, అన్న గెలిపించాల్సినటువంటి బాధ్యత మనకుంది, అన్నని కాపాడుకుందాం, అన్నని గెలిపించుకుందాం, అన్నని ఒక స్థాయిలో కూర్చోబెడదాం అంటూ వారే గడప గడపకి తిరిగి ప్రచారం చేసినటువంటి తరుణాలు మేము చూసాం. సో వారే ఈరోజు మా ఊర్లో స్కూల్కి పెయింట్లు వేయించుకుంటాం, మా ఊర్లో రోడ్లు మరమ్మతులు చేపించుకుంటాం, మా ఊర్లో కొన్ని పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రత్యేకమైన ఏరియాలు, అంటే శ్మశానాలకి గోడ కట్టించేది కానీ, పార్కులకి, అంటే వీళ్ళంతా తమ సొంత నిధులతో డెవలప్మెంట్ అనేది బిగిన్ చేస్తాం. ఆయనకి తోడుగా మేము సైతం అని ఆయనకి తోడుగా మేము ముందుకు వస్తామంటూ. రజనీ గారు, ఇప్పుడు ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం హోదాలో ఏమైనా ప్రజలకి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అభివృద్ధి పనులకు సంబంధించి కానీ ఆయన చాలా హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. సో దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఏమైనా ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఈ పర్యటనలో? సార్, ముఖ్యంగా నేను మీకు అదే ఇందాకటి నుంచి చెప్తుంది, ఎన్నో హామీలు ఇచ్చారు, అక్కడ ఎంత ఉందో తెలియక, అక్కడ ఎంత ఉందో తెలిసాక ఇవన్నీ చేయగలుగుతామా అని అన్న ఎక్కడ కంగారు పడతాడా అని అంటూ మేమందరం కూడా ముందుకు వస్తున్నామండి. ఎందుకంటే పెట్టే చెయ్యండి, ఎంత ఉంటే అంత పెట్టే చెయ్యే. అసలు ఏమీ లేనప్పుడు కూడా ముఖాలకి రంగులు వేసుకుని లైటింగ్ల ముందు నుంచొని ఆయన కష్టపడిన సొమ్ముని 2 చోట్ల ఓడించిన ప్రజల కోసం, ఆయన్ని కాపాడుకోలేని రాష్ట్ర ప్రజల కోసం, మా ఎందుకోసం, మా మీద ప్రేమ అభిమానంతో, తన మట్టి మీద తనకుండేటటువంటి చిత్తశుద్ధితో కష్టపడ్డ ఆయనకి ఈ రోజు మీరు చెప్తున్నట్టుగా ఎన్నో హామీలు ఇచ్చారు, అవన్నీ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. నిజంగా ఖజానాలో అంత డబ్బుంటే ఖచ్చితంగా అభివృద్ధి అడుగడుగున ఆయన చూపించగల సమర్థత గల నాయకుడు, రాజకీయ నాయకుడు. సంబంధించి కూడా హామీ ఇచ్చినట్టున్నారు, శక్తి పీఠాలను డెవలప్మెంట్ సంబంధించి కూడా దాన్ని గొప్ప దేవాలయాలుగా తీర్చిదిద్దుతామంటూ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు పిఠాపురం వెళ్ళగానే ఆ టెంపుల్స్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. సో వాటి డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఏమన్నా మీతో చర్చించడం జరిగిందా? సార్ 100% సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, పిఠాపురంలో ఇప్పటి వరకు శ్రీపాద వల్లభుడు ప్రత్యేకత,
ఇక పైన పవన్ అన్న కూడా ఒక ప్రత్యేకత. పిఠాపురం చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరం అండి, ఆయన పోటీ చేస్తున్నాక ఆయన ఇంటిని కూడా మేము ఒక పుణ్యక్షేత్రంగా గుడికి పోతూ పోతూ రోడ్డు మీద ఆగి ఆయన ఇంటిని సెల్ఫీ తీసుకొని ఇదిగో సార్ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటూ కొన్ని వందల వేల లక్షల సెల్ఫీలు నేను చూశానండి. గుడికి వెళ్ళడం సర్వసాధారణం. మేము అటుగా కేసు చేయడానికి వచ్చిన ప్రతిసారి, కాకినాడకి వెళ్ళే ప్రతిసారి, కత్తిపూడి నుంచి వెళ్ళే ప్రతిసారి పిఠాపురం గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఇకపైన అన్న ఇంటి దగ్గర కూడా ఒక సెల్ఫీ దిగే పరిస్థితి. ఇక మీరు చెప్తుంది పనులు ఏం చేస్తారు, శక్తిపీఠాలు ఏం డెవలప్ చేస్తారు అని. వస్తాయి సార్. ఎందుకంటే బీజేపీతో మనకుండేటటువంటి సాంగత్యం, ఏదైతే విశ్వ హిందూ పరిషత్తో ఉండేటటువంటి కోఆర్డినేషన్, వీటి అన్నిటికంటే మించి శ్రీపాద వల్లభుడు, అమ్మవారి శక్తిపీఠం రెండు ఒకే చోట ఉంది కాబట్టి ఆ పిఠాపురం భూమికి అంత బలం ఉందండి. ఈ రోజు అన్నని మోయగలుగుతుంది, అన్నని భరించగలుగుతుంది, ఈ రోజు అన్నకి ఆశ్రయం ఇవ్వగలిగింది అంటే పిఠాపురంకు ఉన్నటువంటి శక్తేనండి. ఈ రోజు నిజంగానండి మాకు గాజువాక భీమవరంలో పోటీ చేసి అన్న ఓడిపోయాక మళ్ళీ అక్కడే నుంచుంటాడా, ఎక్కడ నుంచుంటానో అర్థం కాని పరిస్థితిలో పిఠాపురం అనగానే మాకు నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయండి. ఈసారి ఆయన్ని దేవుడే ఆదుకుంటాడు, దేవుడే ఆయనకి సహకరిస్తాడు. ఇవాళ కూడా చూడండి, రేపటి రోజు ఎల్లుండి పిఠాపురంలో ఉంటారు, రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి దర్శనార్థకం వెళ్తారండి. ఈ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఒక పక్కన నృసింహ అవతారం, ఒక పక్కన ఆంజనేయ అవతారం. ఈ రోజు ఆయన వారాహి మాత దీక్షలో కూడా ఉన్నారు ఆయన గత వారం నుంచి కూడా. సో ఇలా ప్రతిదీ దైవ బలం లేనిదే ఏ పని చేయలేము. సంకల్ప బలం ఉండాలి, దైవ బలం ఉండాలి, కుటుంబం మీద అపరిమితమైన ప్రేమ ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలి అంటూ కన్నీటి ప్రాయమవుతూ కాళ్ల మీద పడి మొక్కిన తీరు, దేవుడి గొప్పతనాన్ని, కుటుంబం గొప్పతనాన్ని, భూమి మీద ఉండేటటువంటి చిత్తశుద్ధి, నా మట్టి మీద ఉండేటటువంటి ప్రేమతో నేను ఈ రోజుకి కట్టుబడి ఉన్నాను అనే ప్రతి మాట యువకులకి రోల్ మోడల్ అండి, యువకులకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకొకటి ఈ రోజు ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇక నుంచి పూర్తిగా ఇక్కడే ఉంటాను, పిఠాపురం స్థానికుడిగానే ఉంటాను, మీకు అందుబాటులోనే ఉంటాను, అక్కడ ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరింత బాధ్యతలు వచ్చినాయి కాబట్టి ప్రజలకి అంత ఇంటరాక్ట్ అయ్యేటువంటి సందర్భం అయితే అంత ఉండకపోవచ్చు రెగ్యులర్గా అదే నియోజకవర్గం ఉండడానికి. సో ఎట్లా మానిటరింగ్ చేయబోతున్నారు? నిత్యం నియోజకవర్గ ప్రజలని సమన్వయం చేసుకునేందుకు ఎవరైనా అక్కడ ఇన్ఛార్జిగా పెడతారా, లేకుంటే ఇట్లనే వారానికి ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రజలతో మమేకమవుతారా? ఏ విధంగా ఉండబోతుంది సార్? ముఖ్యంగా ఇదే మాట గతంలో వంగా గీత గారు కూడా అదే మాట చెప్పేవారు. అతను అందుబాటులో ఉండడు, నేనైతే ఇంటింటికి వస్తాను, మీ పనులన్నీ చేసి పెడతాను, నాకు ఓటేయండి అంటూ చెప్పారు. మీరు అన్నమాట వాస్తవం. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఒకే చోట కేంద్రీకృతం అయ్యే అవకాశాలు లేకపోవచ్చు. కానీ ఈ రోజు రాష్ట్రానికి దేవుణ్ణి మా ఇంట్లో కట్టేస్తాను అంటే అది అవని పరిస్థితి అండి. సో పిఠాపురానికి అన్నయ్య అందుబాటులో ఉంటాడు. అదే రకంగా వర్మ గారు అక్కడ మంచైనా చెడైనా ఆయన అంటే ఇండిపెండెంట్ గా కూడా గెలవగల సమర్థత గల నాయకుడు. ప్రతి కుటుంబంలో పేరుతో ప్రస్తావిస్తారు. వారే కులం, వారే మతం, వారి కుటుంబంలో ఏంటి సమస్య అని అడుగడుగున గడప గడపకి తెలుసుకున్న నాయకుడు వర్మ గారండి. ఇప్పుడు కాదు, 20-30 సంవత్సరాల నుంచి అదే పిఠాపురంలో మమేకమై ఉన్నవారు. సో అన్నకి ఏ ఇబ్బంది ఉండదండి. అంటే నాగబాబు అన్న అందుబాటులో ఉంటారు, వర్మ గారు అందుబాటులో ఉంటారు. అక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా వారందరూ అందుబాటులో ఉంటారు. వారానికి ఒకసారి అన్న కూడా పిఠాపురం వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కీలక శాఖలో ఉన్నాడు కాబట్టి గురుతర బాధ్యత, గ్రామీణ పంచాయతీలో కీలక బాధ్యతలు ఉంటాయండి. జగన్ గారి జగన్ గారి ఓటింగ్ ఉంది పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో. మరి జగన్ గారికి పవన్ గారికి తేడా రేపు తెలియబోతుంది గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరు ప్రజలకి. సో ఈ రోజు ఇంటికి పెద్ద కొడుకు ఎలా వస్తున్నాడో అలాగే పంచాయతీ శాఖలో మా అన్న నిలబడి పని చేయబడుతున్నాడు. సమర్థతమల గల నాయకుడుగా సర్పంచ్ కి పవర్లు ఇవ్వగలుగుతున్నాడు. ఈ రోజు అదే రకంగా చిత్తశుద్ధి గల నిజాయితీ గల ఆఫీసర్లని సెంట్రల్ నుంచి అడిగి మరి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. సో ఇలా తన పరిపాలన అనేది రాష్ట్రం మొత్తం డిప్యూటీ సీఎం హోదాలో చేయాలనుకున్నప్పుడు ఒక పిఠాపురంలో ఇంటిలో కేంద్రీకృతం అయిపోయే అవకాశాలు లేకపోవచ్చు. ఆయన రెగ్యులర్ గా క్యాంపు కార్యాలయంకు, మంగళగిరి పార్టీ ఆఫీస్ కి, తర్వాత ఇకపోతే పిఠాపురానికి, వీటన్నిటికంటే మించి కొన్ని సినిమాలు మధ్యలో ఉన్నాయి, చివరిలో ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ మర్చిపోడు. ఏదైతే తనకు అన్నం పెట్టిన విద్య ఉందో దాన్ని వదులుకోలేని పరిస్థితి. సో
ఇవి క్లియర్ అయిపోయాక కొత్తవి ఒప్పుకోకపోవచ్చు అండి. ఎందుకంటే చాలా కీలకమైన శాఖలు కాబట్టి, ఆయన బిజీ షెడ్యూల్ కాబట్టి, ఈ ఉన్నవి 80%, 70% అయిపోయినవి కంప్లీట్ చేసి ఇక పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ అంటే ఎలా ఉంటుందో చూపించగల సమర్థత ఆయనకుందండి. ఎన్నికలప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ సొంత పార్టీ నేతలే కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసాం. అది ఇక ప్రలోభాలతోనే వెళ్ళారా లేకుంటే వారు స్వతహాగా వెళ్ళారో తెలియదు, కానీ ఇప్పుడు ఆ నేతలు మరలా మీ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో వస్తే చేర్చుకుంటారా? సార్, అది ఇక పార్టీ స్టాండ్ మీద ఆధారపడి ఉంటుందండి. వెళ్ళే వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్ళిపోయారా, లేకపోతే వెళ్ళిన తర్వాత మన పోతిన మహేష్ గారు లాగా కుటుంబాలను వీధిలోకి పెట్టి ఆయన గురించి దుర్భాషలాడారా, వారు ఏ పరిస్థితిలో వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం చేశారు, కోవర్ట్లుగా ఉన్నారా, వాళ్ళు మంచా చెడ అంతా పూర్తి ఎంక్వైరీ చేశాక ఒకవేళ వాళ్ళు సన్నిహితులు ఇబ్బందికర పరిస్థితిలో బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ మనస్ఫూర్తిగా రావాలనుకుంటున్నారు అన్నప్పుడు వారికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కోవట్లుగా మారిపోయారు. ఎందుకంటే సార్, కష్టకాలంలో ఉన్నప్పుడు అన్న చెయ్యి వీడకూడదు సార్. అందరికీ ఇబ్బందులు ఉంటాయి సార్. పార్టీలో ఈ పార్టీ కాదు సార్, తెలుగుదేశం అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఏ ఊరైనా ఏ చోటైనా 2 వర్గాలు ఉంటాయి సార్. కానీ అధినాయకుడు కోసం, పార్టీ ఎజెండా కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పార్టీ గడప దాటకుండా నిలబడిన వారు అరుదుగా ఉన్నారు సార్. మా పార్టీలో కూడా ముందు నుంచి జెండా మోసిన వాళ్ళు కూడా కష్టకాలంలో ఈ రోజు చెయ్యి విడిచి వెళ్ళిపోయారు. ఈ రోజు అన్న ఒక పొజిషన్కి వచ్చాక మళ్ళీ తిరిగి వస్తామంటే వాళ్ళకే సిగ్గుగా అనిపిస్తుందేమో అని నా ఉద్దేశం. ఎనీవే, రావాలనుకునే వారికి అవకాశం ఉంటే అన్నయ్య రానిస్తే వస్తారు, లేకపోతే అన్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు ఒకటేనండి, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. కూటమి విచ్ఛిన్నం చేసేవారు ఎవరు నా వారు కాదు. నాతో సహకరించేవారు, నా నిర్ణయాన్ని గౌరవించేవారే నా వారు. నన్ను విమర్శించేవారు నా వారు కాదు. వారు నాతో రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇలా విమర్శలు సంధించుకుంటే కూటమి విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి అండి. కూటమి విచ్ఛిన్నం అయిపోతే మళ్ళీ జగన్ గెలిచే అవకాశం అండి. ఈ రోజు కూడా జగన్ ఓటింగ్ అంతే ఉంది. పులివెందల్లో గెలిచాడా, ఏదైతే అవినాష్ రెడ్డి గెలిచాడా, 30.9% అంటే అరౌండ్ 40% ఓటు తన కిందే ఉందా? ఇటువంటి పరిస్థితుల్లో అన్న అంత కఠినంగా లేకపోతే ఖచ్చితంగా కూటమి విచ్ఛిన్నం అయిపోయేది, జనసేన అటు ఇటు మిల్ట్ అయిపోయేది. కానీ ఏ మాత్రం చెక్కు చెదరని ఓటింగ్ తో భారీ మెజారిటీ ఇవ్వగలిగాడు అంటే నాయకుడు కఠినంగా ఉండాల్సిందేనండి. తండ్రి కఠినంగా ఉన్నారని మనం అనుకుంటాం. తండ్రి అంత కఠినంగా ఉంటే తప్ప కుటుంబం అంత క్రమశిక్షణతో ముందుకెళ్ళదని నా ఉద్దేశం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక మాట అన్నారు, ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండిపోయాము, అందరితో కలవలేకపోతున్నాను, కొంత ఫ్రీ అయిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు తిరిగి అందరితో కలిసేటువంటి ప్రయత్నం చేస్తా, నాయకులతోటి అభిమానులతో అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈ పిఠాపురం నియోజకవర్గ పర్యటనతోటి ఇది మొదలైంది అనుకోవచ్చా? అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ట్రావెల్ చేస్తూ నాయకులతో కొంత ర్యాపో ఇప్పుడు మెయింటైన్ చేయడానికి సమయం దొరికినట్టుగా అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారికి? సార్, ఆయనకి సమయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా ప్రతి నాయకులతో మీటింగ్ పెట్టి ఆయన కలవాల్సిన బాధ్యత సార్. ఆయన మాట ఇచ్చేశాడు, జగన్ నేను వదపాతాళానికి తొక్కేది నేనే, లేకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదు అన్నాడు. ఆయన అన్న మాటని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారు. పక్క పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు, డబ్బులే ఆఫర్ చేశారా, పదవులే ఆఫర్ చేశారా, ప్రలోభాలకి లోనిచ్చారా, లేకపోతే కుటుంబాలను ఇబ్బంది పెట్టారా, తప్పుడు కేసులు వేశారా, అయినా సరే అన్న ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన మాట కోసం నిలబడి కట్టుబడి ఈరోజు నిలబడినటువంటి ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారండి. కార్యకర్తలే పార్టీకి బలం అండి. 21 చోట్ల ఆయన భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ 175 చోట్ల జనసేన జెండా భయంకరంగా పడినటువంటి కష్టం అండి. అది ఆ కష్టం వర్ణనాతీతం. ఎందుకంటే మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తానన్నప్పుడు కూడా పక్కకి పోలేదండి. పదవులు ఇస్తానన్నప్పుడు చెక్కు చెదరలేదండి. కుటుంబాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే నీకెందుకు ఈ పార్టీ, ఏం చేశాడు మీ నాయకుడు, మీరు నోరు మూసుకొని ఇటు పని చేయండి, ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అతన్ని ఇబ్బంది పెడతాడంటే అయినా సరే కుటుంబాలు త్యాగాలు చేసినాయండి. ఆ త్యాగాల ఫలితమే 164 భారీ మెజారిటీ. సో తను పంచాయతీ శాఖలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల వారీగా మనిషిని కలవాల్సిన పని లేదండి.
ఆయన్ని చూడాలి అని తపనతో వేచి చూస్తున్న కొన్ని వందల లక్షల గుండెలు ఆయన ఒక్కసారి చూస్తే చాలండి. ఆయన్ని తాకక్కర్లా. ఆయన ఒక స్టేజ్ మీద మీటింగ్ అనౌన్స్ చేసి పార్టీ కార్యాలయంలో ఈ రోజు భీమవరం వాళ్ళు, ఈ రోజు గాజువాక వాళ్ళు, ఈ రోజు పలానా ప్రకాశం జిల్లా వాళ్ళు, ఈ రోజు చీరాల వాళ్ళు అంటూ నెలలో ఒక రోజు కేటాయించాల్సిందే, పార్టీ బలోపేతం చేయాల్సిందే. ఆయన నోటి మాటకి కట్టుబడి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆయన చూస్తే చాలండి. ఆయన చూస్తే దూరం నుంచి చూసినా చాలు. సో అది మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. 21 చోట్ల గెలిచినప్పటికీ 175 చోట్ల పార్టీ మనుషులు ఉన్నారు కాబట్టి అందరినీ కలవాల్సినటువంటి బాధ్యత అయితే ఆయనకు ఉందని మరొక్కసారి మేము వినతిపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంలోనే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి వస్తున్నారనేటువంటి సందర్భంగా, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఈ ట్రిప్లోనే అనేక వరాల జల్లు కురిపిస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఆశ కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. మిగతా అనేకటువంటి అంశాలకు సంబంధించి కూడా సమీక్ష చేయబోతున్నట్టుగా కనపడుతుంది. సో చూడాలి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి వెళ్ళిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలను చేపడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.